హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మర్చిపోయినట్టున్నారు అందరూ. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అందుకే సరిగ్గా వీడియోస్ పెట్టడం కుదరలేదు. ట్రై చేస్తాను, పిల్లలతో కుదరట్లేదు, ఏదైనా పని వస్తుంది, అందుకే వీడియోస్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. ఈరోజు వీడియో ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైము బన్ విత్ కోవా తిన్నాను అనమాట. ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు అది ఎలా నేను తిన్నాను, ఏ ఏరియాలో తిన్నాను, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో నేను ఎలా తిన్నాను అసలు నేను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా నైట్ టైము పానీపూరి తిందామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా పానీపూరి తిని వెళ్ళిపోతున్నాం అనమాట. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంకా మా కళ్ళలో కోవా బండి కనిపించింది. నేను చాలా వీడియోస్లో చూశాను, గోదావరి సైడ్ దొరుకుతుంది కోవా బన్ అని చెప్పి విన్నాను. ఫైనల్గా నేను కూడా తినేసాను అనమాట. అప్పటికే ఫుల్గా పానీపూరి తినటం వల్ల జస్ట్ ఒక బన్ మాత్రమే ఆర్డర్ ఇచ్చి ఇంకా మేమిద్దరం షేర్ చేసుకున్నాము, నేను మా చెల్లి. టేస్ట్ అయితే బాగుంది. నాకు ఆ టయానికి స్వీట్ అనిపించింది. ఒకవేళ పానీపూరి తినటం వల్ల ఏమో కానీ నాకు కొంచెం ఎగట అనిపించింది అనమాట ఆ టయానికి. సో స్వీట్ లవర్స్కి అయితే నచ్చుతుంది. జస్ట్ ఇది 10 రూపీసే అనమాట. నేను వీడియోస్ తీసుకుంటుంటే తను అడిగాను అనమాట, కోవా బన్ బండి అబ్బాయి అడిగాడు, యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పి. అవునని చెప్పాను. పేరేంటని అడిగితే ఇలా మోనీ లైఫ్ డైరీ అని చెప్పాను అనమాట. ఇంకా తను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా కన్నాకి పెడితే కన్నా వద్దన్నాడు. ఇంకా నేను మా చెల్లి ఒక బన్నుని షేర్ చేసుకున్నాం. జస్ట్ 10 రూపీసే. ఇది వచ్చేసి నేను నందిగామలో తిన్నానండి. ఎంతమంది తెలుసు నందిగామ? సో అదండి వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సంవత్సరం అయితే నేను సినిమాలు బాగా చూశానండి. అవేంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సంవత్సరం అనమాట చాలా సినిమాలు చూశాను. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.